ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరి సోదరులారా, మన వాక్య పాఠ్య భాగం మార్కు సువార్త 9వ అధ్యాయం. ఏకాగ్రతతో వినండి. అంతమును ఎదుర్కోవలసిన అవసరం, యేసు చేసిన హెచ్చరికలు, యేసు తన జీవితంలోని చివరి ఘడియలను సూచిస్తూ అన్న మాటలు. వారక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెడుతున్నారు. అది ఎవరికీ తెలియటం ఆయనకిష్టం లేదు. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధిస్తూ, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడుతున్నాడు, వారాయన్ను చంపుతారు, చంపబడిన 3 దినాలకు ఆయన లేస్తాడు అని వారికి చెప్పాడు. వారా మాట గ్రహించలేదు గాని ఆయన్ను అడగటానికి భయపడ్డారు. శ్రోతలు, యేసు తన మరణ పునరుత్థానములను కలిపి జంట సంఘటనలుగా పేర్కొంటాడు. ఉత్తరాన ఉన్న యేసు దక్షిణాదికి యెరూషలేముకు వస్తున్నాడు. అది అపాయకరమైన సమయం. శిలువ ఆయన కోసం కనిపెట్టుకొని ఉంది. జనసమూహముల నుండి ఆయన ప్రత్యేకంగా ఉండగోరాడు. తన శిష్యులు తాను పొందబోయే శిలువ మరణ పరమార్థాన్ని గ్రహించాలని ఆయన కోరిక. మార్కు సువార్త 8వ అధ్యాయం 31 కూడా ప్రభువు ఇదే మాట అన్నాడు. మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఉపేక్షించబడి చంపబడి 3 దినాలైన తరువాత లేవడం అగత్యం. గాని ఈసారి మనుష్యుల చేతికి మనుష్య కుమారుడు అప్పగించబడతాడు అన్నాడు. ఇస్కరియోతు యూదాను గురించే ప్రభు పరోక్షంగా ఈ మాట అన్నాడు. చనిపోయి తిరిగి లేస్తాడు అంటే ఆ మాట శిష్యులకు అర్థం కావటం లేదు. శిష్యులకు కొంతవరకే తెలుసు. ఆ మీదట ఏదీ తెలుసుకోవడానికి వారికి భయమేస్తుంది. మానవ బలహీనత ఇలాగే ఉంటుంది. తమకు అనుకూలమైనంత వరకే శ్రద్ధగా వింటారు, ఆ పైన వినరు. 32 నుండి 35 వరకు అభివృద్ధి కామన ఎలాంటిదో చెప్పబడింది. అంతట వారు కపెర్నహూముకు వచ్చారు. వారు ఎవరు గొప్ప అంటూ మార్గమున ఒకరితో ఒకరు వాదించుకున్నారు గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు ప్రశ్నించాడు. మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదిస్తున్నారు? వారు ఊరుకున్నారు. అప్పుడు ఆయన కూర్చుండి 12 పిలిచి చెప్పాడు, ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడు అందరిలో కడపటివాడు, అందరికి పరిచారకుడు అయి ఉండాలి. గొప్పతనానికి, నాయకత్వానికి యేసు కొత్త నిర్వచనం నేర్పాడు. యేసు రాజ్యమంటే ఏమిటో వారికి అర్థం కావటం లేదు. తాము అందులో ముఖ్యమంత్రులమవుతాము అనుకుంటున్నారు. యేసు రాజు శిలువ మీద చనిపోతాడనే ఆలోచనే వారి గుండెలను వ్రయ్యలు చేస్తుంది. ఏమిటి మీరు దారిలో చర్చించుకుంటున్నారు అని అడిగితే వారు కిమ్మనకుండా ఉండిపోయారు. అంటే వారు తప్పు చేసినట్లు గుర్తించారు. సిగ్గుపడి నోళ్లు మూసుకున్నారు. ఆయన నిలదీసి అడిగేసరికి వారు అవాక్కైపోయారు. యేసుకు మన ఆలోచనలు చదివే సామర్థ్యముంది. ఆయనకు మానవుడి ఆంతర్యం మరుగైంది కాదు. ఆయన అంతా వినగలడు, చూడగలడు. యేసు కూర్చుండి బోధించాడు. రబ్బీలు కూర్చుంటారు, ఉపదేశిస్తారు. ఆయన ఉపదేశమిదే. నీవు గొప్పవాడవు, నాయకుడివి, ప్రథముడివి, ప్రముఖుడివి కావాలంటే నీవు సేవకుడివి అయి ఉండాలి. అధికారాన్ని కోరడం తప్పుగాదు గాని అర్హత నీకుండాలి. పరిచార వాంఛ లేని అధికార వాంఛ యేసు దృష్టిలో అయోగ్యత, అనర్హత. నీకున్న వ్యక్తిగత తలాంతులు, వరములు సేవలో వినియోగం కావాలి.
నీవు అందరికీ సేవకుడివై ఉండాలి. దేవుడు నిన్ను ఏ పదవిలో ఉంచితే అందులోనే ఉండి నమ్మకమైన సేవ చెయ్యాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవుడు నిన్ను హెచ్చించకముందే నీవు రెచ్చిపోతే దేవుడు నిన్ను కిందికి పడలాగాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇతరులకు ఇష్టపూర్వకంగా ప్రథమ స్థానమిచ్చి తమను తగ్గించుకొని గొప్పవారైన వ్యక్తులు చరిత్రలో మనకు మరపురాని ఘనులు. యేసు నాయకత్వ లక్షణమేదో శిష్యులకు నేర్పాడు. ఇది వారికి గొప్ప పాఠం. 36, 37 వచనాలలో ప్రభువు ఈ శిష్యులకు సేవా దర్శనాన్ని ఎత్తి చూపుతున్నాడు. ఆయన ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలువబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని అన్నాడు, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకణ్ణి నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు. నన్ను చేర్చుకునేవాడు నన్నుగాక నన్ను పంపిన వాణ్ణి చేర్చుకుంటాడు. యేసు ఒక చిన్న పిల్లాడిని ఘనపరుస్తున్నాడు. సాధారణంగా చిన్న పిల్లలకు గుర్తింపు ఉండదు. పిల్లలు మనకిచ్చేది ఏదీ ఉండదు. మనమే వారికేదైనా ఇవ్వాలి. మనమే పిల్లలకు సాయం చెయ్యాలి. అలాగే నిస్సహాయులను, అల్పులను చేర్చుకొని వారికి సాయం చేస్తే ప్రభువుకు సేవ చేసినట్లే. చిన్న శిశువు నిస్సహాయులకు ప్రతినిధి. అలాంటి వారికి మనం పరిచర్య చేయాలి. సహజంగా మనకు సాయం చేసే వారితోనే సహవాసం చేయగోరుతాము. సహాయాన్ని మన నుండి కోరే వారిని దూరంగా ఉంచుతాము. అయితే యేసు ఎవరి కోసం వచ్చాడు? బీదల కొరకు, దుఃఖితుల కొరకు, హింసించబడే వారి కొరకు ఆయన వచ్చాడు. వారితో తనను తాను సంయుక్తపరచుకున్నాడు. అలాంటి వారికి మనం పరిచర్య చేస్తే ఆయనకు చేసినట్లే. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో ప్రభువు ఇదే మాట అన్నాడు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు గనుక నాకు చేసినట్లే. మార్కు సువార్త 9వ అధ్యాయం 38 నుండి 40వ వచనం వరకు సహనంలో మనం నేర్చుకోదగిన పాఠం ఉందని ప్రభువు చెబుతున్నాడు. అంతటా యోహాను అన్నాడు, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టడము చూచాము. వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వానిని ఆటంకపరిచాము. అందుకు యేసు అన్నాడు, వానిని ఆటంకపరచకండి. నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. యేసు యోహాను వైఖరిని ఖండిస్తున్నాడు. యేసు నామమున అన్ని శాఖల వారు ఒకరిని ఒకరు సహించుకోవాలి గాని ఆటంకపరచకూడదు. అయితే యేసు నామ ఘనత నిమిత్తమై కాకుండా యేసు పేరు మాత్రం వాడి తమ స్వార్థం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడేవారు కొందరున్నారు. జాగ్రత్త. ఎవడో ఒకడు యేసు పేరట దయ్యాలను వెళ్లగొడుతున్నాడు. యేసు నామమున దయ్యాలు పారిపోతున్నాయి. అయితే ఆ వ్యక్తి యేసు శిష్య బృందానికి చెందినవాడు కాడు. యేసు నామమున సేవ చేసే వ్యక్తి ఎవడూ యేసుకు శత్రువు కాడు. అతడు ఏ శాఖ ద్వారా పనిచేసినా పర్వాలేదు. యోహానుకు కొంచెం సహనం అవసరం. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. క్రైస్తవ సమైక్యతా సూత్రాన్ని ప్రభువు ఇక్కడ ఉపదేశించాడు. నీకు అర్థం కాని విషయాలను దూషించవద్దు, ఆటంకపరచవద్దు. మనుషులు అనేక విధాలుగా అనేక పాపాల నుండి రక్షించబడతారు. గాని రక్షకుడు ఒక్కడే. సర్వసత్యం దిశగా మనమందరము నడిపించబడుతున్నాము. ఒకరినొకరము ఎందుకు ఆటంకపరచాలి? ముఖ్యమైన ప్రాతిపదిక సత్యంలో అందరము ఏకీభవిస్తాము. సాధారణ వివరణలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. అయితే అన్ని విషయాలలో ప్రేమ ఉండాలి. ప్రేమ సహిస్తుంది. కొందరు చెప్పేదానితో నీవు ఏకీభవించకపోవచ్చు. అయినా ప్రతి ఒక్కరికి వాక్స్వాతంత్ర్యముంది. మన బోధ వల్ల ఎలాంటి వ్యక్తులు తయారవుతారో అదే ఆ బోధ బాగోగులను నిర్ణయిస్తుంది. సత్యం ఒక వ్యక్తి జీవితంలో ఫలిస్తుంది. ఫలాన్ని బట్టి చెట్టు విలువ ఇట్టే తెలిసిపోతుంది. ఏ వ్యక్తిని అతని ఉద్దేశ్యాలను బట్టి ద్వేషించకూడదు. అతని బోధను అంగీకరించవు, పర్వాలేదు.
అతణ్ణి ద్వేషించకూడదు, ప్రేమించాలి, సహనం అలవరుచుకోవాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 41-42 వచనాలు. బహుమానము, శిక్ష అనే 2 అంశాలు ప్రతిపాదించబడ్డాయి. మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నాయందు విశ్వాసముంచే ఈ చిన్నవారిలో ఒకణ్ణి అభ్యంతరపరిచేవాడెవడో వాడు మెడకు పెద్ద తెరగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడడము వానికి మేలు. శ్రోతలు వింటున్నారా? అక్కరలో ఉన్నవాడు ప్రభువుకు చెందిన బిడ్డ. క్రీస్తు ప్రేమించిన వారిని మనము ప్రేమించాలి. గిన్నెడు చన్నీళ్ళిస్తే చాలు, అది ప్రభువు ప్రశంసను పొందుతుంది. గొప్ప బహుమానం వస్తుంది, ప్రభు ఇస్తాడు. చిన్న చిన్న విషయాలే కావచ్చు, వారెవరైనా సరే వారి అక్కర తీర్చడం యేసు నామమున ఘనమైన సేవే అవుతుంది. పెద్ద తిరగళ్ళు, తిరగటి రాళ్లు బరువైనవి, గాడిదలు వాటిని తిప్పుతాయి. అలాంటి తిరగటి రాయి కట్టి సముద్రంలో ఎవర్ని పడదొయ్యాలి? చిన్నవారు పడిపోవడానికి ఎవరు కారకులో వారికి విధించబడిన శిక్ష అది, కఠిన శిక్ష. పాపం భయంకరమైనది. అయితే ఇతరులు పాపంలో పడడానికి ఎవరు బాధ్యులో వారి పాపం మరీ ఘోరమైనది. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. గాని ఇతరులు, అమాయకులు ఎవరిని బట్టి పాపంలో పడతారో అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తాడు. శ్రోతలు వింటున్నారా? 43వ వచనం నుండి 48వ వచనం వరకు ప్రభు మన గమ్యం మనం చేరుకోవడానికి, అభ్యంతరాలను తొలగించుకోవడానికి, ఎంతటి త్యాగమైనా చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివెయ్యి. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవడము కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించడము మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివెయ్యి. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడడం కంటే కుంటివాడివై నిత్యజీవములో ప్రవేశించడం మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని తీసి పారవేయి. 2 కండ్లు కలిగి నరకంలో పడవేయబడడం కంటే ఒంటి కన్ను గలవాడివై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. శరీరమంతా బతికి ఉండాలంటే చెడిపోయిన అవయవాన్ని తొలగించడమే ఏకైక మార్గం. కన్ను, చెయ్యి పాపానికి నిన్ను తార్చే దళారీలు కాకూడదు. అభ్యంతర సాధనమైతే దాన్ని ఛేదించి మిగతా అవయవాలకు మేలు చెయ్యాలి. నీ గమ్యాన్ని చేరుకోవాలంటే ఎంతటి త్యాగానికైనా సంసిద్ధం కావాలి అనేదే ఈ హితవాక్యం. ఇది ఉపమాన ప్రబోధం. నరకము అంటే గెహన్నా. హిన్నోము లోయకు గెహన్నా అనే మాటకు సంబంధం ఉంది. 2 దినవృత్తాంతములు 28వ అధ్యాయం 3వ వచనం. అహాజు రాజు బెన్హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల ఎదటి నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించాడు. అతని తరువాత మనష్షే కూడా అదే పని చేశాడు. అందుకే గెహన్నా అనే హిన్నోము లోయ శాపగ్రస్తమైంది. యోషియా రాజు ఈ హిన్నోము లోయ అపవిత్రమైంది అని ప్రకటించాడు. యెరూషలేములోని చెత్త చెదారము హిన్నోము లోయలో దహించబడుతుంది. అక్కడ మురికి పురుగులు, క్రిములు లుకలుకమంటూ ఉంటాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 24వ వచనం దేవుని శాపం. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూస్తారు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయముగా ఉంటాయి. గెహన్నా అంటే నిత్య శిక్షకు సంకేత స్థలం. మన గమ్యమేది? నిత్య జీవం, దేవుని రాజ్యం. ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థనలో దేవుని రాజ్యము రావాలని, దేవుని చిత్తము పరలోకములో లాగే భూమి మీద నెరవేరాలని పలకబడింది. దేవుని రాజ్యమంటే
ఈ లోకంలో స్థాపించబడిన పరలోక రాజ్యం. అందులో పరలోకమందలి దేవుని చిత్తం నెరవేరుతుంది. పరలోక రాజ్య గమ్యం చేరాలంటే ఆధ్యాత్మికంగా ప్రతి విశ్వాసి శస్త్రచికిత్సకు తయారవ్వాలి. మనకిష్టమైందైనా దాన్ని కోసి తీసి పారేయాలి. గత్యంతరం లేదు. శ్రోతలు, ఇప్పుడు మనం ఈ అధ్యాయం చివరికి వచ్చాము. యేసు నరకాన్ని గురించి, గెహన్నాను గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడే అధికారం ఆయనకుంది గనుక నరకం, గెహన్నా ఉన్నది. జాగ్రత్త. 49, 50 వచనాలలో ప్రభు విశ్వాసి జీవితాన్ని ఉప్పుతో పోలుస్తున్నాడు. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది. ఉప్పు మంచిదే కాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేస్తారు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. ఉప్పు శుద్ధి చేస్తుంది, అగ్ని శుద్ధి చేస్తుంది. అగ్ని చెత్తను దహిస్తుంది, ఉప్పు లోపలికి పోయి కుళ్ళును అరికట్టి చెడుగును పరిహరిస్తుంది. మనలోని ఉప్పు సారము గలది. అది దేవుని వాక్యం. అది మనలోకి వెళ్లి శుద్ధి చేసి మనకు శాంతిని ప్రసాదిస్తుంది. క్రైస్తవ జీవితం దేవునికి అంగీకారయోగ్యమవ్వాలంటే అగ్ని కావాలి. ఇది సజీవ యాగం. బలికి ఉప్పు కావాలి, సజీవ యాగానికి అగ్ని కావాలి. ఆధ్యాత్మిక అగ్ని ఉప్పు లాంటిదే. అగ్నిలాంటి శ్రమలు మనకు వస్తాయి. ఇక ఉప్పు సంగతి. ఉప్పు రుచిని కలిగిస్తుంది, ఉప్పు కుళ్ళును అరికడుతుంది. ఉప్పు లేని ఊరగాయ బూజుపట్టి చెడిపోతుంది. క్రైస్తవ ఉప్పు లోకానికి కావాలి. అయితే ఉప్పు సారహీనమైతే అది ఎందుకు కొరగాదు. మీలో ఈ ఆధ్యాత్మిక లవణం, ఉప్పు ఉంటే మీ హృదయంలో సమాధానముంటుంది. క్రైస్తవ ఉప్పే ఇతరులతో సమాధానం కలిగిస్తుంది. ఉప్పు సూర్యునికి, సముద్రానికి మధ్య సంయోగ ఫలితమని పూర్వీకులన్నారు. ఉప్పు తెల్లనిది, పరిశుద్ధతకు సంకేతం. అనగా యేసుక్రీస్తు ఆత్మ మీలో పవిత్రీకరణ సాధనం. స్వార్థమనే కుళ్ళును ఉప్పు అరికట్టాలి. చేదుండకూడదు. ఇతరులపై అసూయ, పగ, ద్వేషం ఉండకూడదు. స్వార్థకేంద్రితమైన తలంపులు మానేయాలి. అప్పుడే ఇతరులతో నీకు శాంతి, సమాధానాలు నెలకొంటాయి. క్రీస్తు ఉప్పే క్రైస్తవ ఉప్పు. అది సారము గల ఉప్పు. అగ్నిలాంటి ఉప్పు, ఉప్పులాంటి అగ్ని. శోధనకు శస్త్రచికిత్సను యేసు ప్రభువు సూచిస్తున్నాడు. పాపమును గురించి యేసు వైఖరి ఎలాంటిదో గ్రహించండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుండి 23వ వచనం వరకు ప్రభువు ఇదే మాట అన్నాడు. నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఈ చెడ్డవన్నీ లోపలి నుండే బయలుదేరి మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తాయి. ఉప్పు కావాలి. పాపానికి కారణమేదో దాన్ని వెంటనే ఖండించాలి. తలంపులలో, క్రియలలో దోబూచులాడే పాపం ఏదైనా ఉంటే దాన్ని పట్టి పల్లార్చండి. 50వ వచనంలో యేసు ఇచ్చిన ఆజ్ఞలను గమనించండి. 1. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండండి. 2. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. మార్కు సువార్త 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు యేసు బహిరంగ పరిచర్య ఎంతో ఫలవంతమైనది. యేసు, ఆయన శిష్యులు, ప్రతికక్షులైన శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలు, వీరి విభిన్న వైఖరులను మనం గమనించాలి. యేసు సమస్యలకు పరిష్కారం సూచించాడు. యేసు ప్రబోధాలు కఠినంగా ధ్వనిస్తున్నాయి. అవును, అవి కఠినమే. పాపమనే దాన్ని యేసు ఏమాత్రమూ సహించడు గాని పాపిని ఆయన ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, చేర్చుకుంటాడు. ఇదే యేసు ప్రభువులోని ప్రత్యేక ఆకర్షణ. శ్రోతలు, యేసు అధికారానికి మనం లోబడితేనే గాని మన ఆత్మకు శాంతి ప్రాప్తించదు. మన సేవకు ఆదర్శం యేసు. ఆయనలాగే ఉండాలి, ఆయనలాగే సేవ చెయ్యాలి. అలా చేయడానికి మనకు సహాయపడేవాడు పరిశుద్ధాత్మ.
పాపాన్ని నీలో ఉంచుకొని పెంచుకోవద్దు. అలా చేస్తే నీ జీవితం సారం లేని ఉప్పవుతుంది. పాపాన్ని నిర్దాక్షిణ్యంగా కోసివెయ్యి. వైద్యుడు శస్త్రచికిత్స చేసినట్లు పాపమునకు దారితీసేదేదైనా దాన్ని కోసి పారేయాల్సిందే. ఒక్క అవయవం పోతే పోయింది, మిగతా వాటినన్నా కాపాడుకో. పాఠం ఇంతటితో సమాప్తం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలనే త్రియేక దేవుని కృప, ప్రేమ, సమాధానములు మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.